పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టము. శ్రీ వశిష్ఠవాచ అంతరంతః తదంతశ్చ శ్వకోసేపి అనుకంప్రతి జాతాని జాయమానాని కదలీదళపీఠవతో. అంతరంతః తదంతశ్చ శ్వకోసేప్యనుకంప్రతి చెప్తున్నారు. ఓ శ్రీరామచంద్ర, ఒక చెట్టుని ఉదాహరణ తీసుకొని ఈ బ్రహ్మాండములన్నీ మనలో ఉన్నాయని చెబుతూ ఉన్నారు. ఓ చెట్టుని ఉదాహరణ తీసుకొని ఈ బ్రహ్మాండములన్నీ ఎట్లా అరటి పట్టల వలె, అరటి పట్ట ఒక్కటి మనం తీస్తూ ఉంటుంటాం. అరటి పట్ట ఎలా ఉంటుంది చెప్పండి? అరటి పట్ట ఒక్కటి తీస్తే ఉంటుంది, ఒక్కటి తీస్తే ఉంటుంది. మరి అలాగని అరటి పట్ట వలె తీస్తే అని ఉంటుందా? ఒక్క పట్ట వేస్తే మొత్తం అంతా ఊడిపోతుంటాయి. అలా ప్రతి పరమాణువు లోపలను కూడా మరలా దాని లోపల ఈ ప్రకారం ఎన్నో బ్రహ్మాండములన్నీ ఉత్పన్నములై ఉన్నాయి. ఎలాగైతే అరటి చెట్టు ఒక్కటి తీస్తూ ఉంటుంటే ఇన్ని ఉన్నాయో వస్తున్నాయో, అలాగే వచ్చిన పరమాణువులో కూడా ఈ బ్రహ్మాండములన్నీ ఉత్పన్నములైనవి, మళ్ళీ ఉత్పన్నములు కానున్నవి. అర్థమైందా? ఎంతవరకు ఉత్పన్నం అయింది, ఇంకా భవిష్యత్తు మనకి ఉత్పన్నం అవుతుంటాయి. అందుచేత చెప్తున్నారు అనమాట. అపరిజ్ఞానమేవైకం తత్ర దోషవదుత్థితం కేవలం తత్పరావృత్యా ప్రేక్షణాత్ పరిశామ్యతి అంటున్నారు. ఈ ప్రకారముగా అపరిజ్ఞానమేవా, మనకి అపరిజ్ఞానము ఒక్కటి. దీనికోసం ఈ జగద్బ్రహ్మ కారణము అధిష్టానం యొక్క అపరిజ్ఞానం ఒక్కటే కారణం. అధిష్టానం అంటే ఏమిటి? ఆత్మ. పరిజ్ఞానం అంటే బాగుగా తెలుసుకోవడం అంతటా. అపరిజ్ఞానం అంటే ఏమీ తెలుసుకోకపోవడం. కాబట్టి మరి బ్రహ్మకు కారణం ఏమిటి అంటే ఆ ప్రత్యేగాత్మ యొక్క, అంటే ఆ పరమాత్మ యొక్క అధిష్టానం యొక్క అపరిజ్ఞానం ఒక్కటే అయి ఉన్నది. ఈ ప్రకారం అపరిజ్ఞానమేవ ఏకం తత్ర దోషవత్తు దిత్తితం. బాహ్య దృష్టి రూపమైనటువంటి అజ్ఞానమే మనకి ఈ దోషం వల్లే ప్రకటితమై ఈ జగద్భ్రాంతిత్వానికి కారణమై ఉంటున్నది. అందుచేత కేవలం తత్పరావృత్యా, కేవలం తత్ ఆ బాహ్య దృష్టిని పరావర్త్య మన అంతర్ముఖానికి మరలించి ప్రేక్షణాత్ పరిశామ్యతి, ఆ ప్రత్యేగాత్మని కానీ ఒక్కసారి మనం చక్కగా చూసినట్లయితే ఈ భ్రాంతి అలా క్షమించిపోతుంది అని వశిష్ఠ మహాముని చెప్తున్నారు. ఏవం బోధాదయో రామ మోక్ష ఉక్తాః ససంవిదా విచారయత్నో లభతే నాత్ర కశ్చన సంశయః. ఓ శ్రీరామచంద్ర, కాబట్టి బోధాదయ, బోధ ఆదయ, బోధ అంటే ఏమిటి? జ్ఞానం. దీనికి మోక్ష, మోక్షం కొరకు ఈ జ్ఞానాది ఉపాయాలు ఎన్నో మనకి స్వసంవిద. ఎలా తెలుస్తుంది? ఇది తనకు సంబంధమైనటువంటి ఆ యొక్క జ్ఞానము ద్వారానే నీకు నేను తెలియచేశాను. ఇది వేరేదేదో జ్ఞానం నేను తెలియజేయలే. తనకు సంబంధమైనటువంటి జ్ఞానం అయితే ఉందో
ఈ మోక్షం కొరకు అనేక ఉపాయములతో దాన్నే నీకు ఇంతవరకు చెప్పాను. ఈ విధంగా విచారయత్న లభతే నాత్ర కశ్చన సంశయ. ఇక చెప్తున్నాడు విచారయత్న లభతే. విచారయత్నుడే దీన్ని పొందుతాడు. అంటే ఎవరు? తత్వ విచారణ ఏంది ఎవరికైతే ప్రయత్నశీలత్వం ఉందో అతడే ఏమి దీన్ని తప్పక పొందుతాడు. ఇందులో సంశయం ఏమీ లేదు. విషయం ఇంతే. ఏమంటారు? విషయం అన్నది ఇంతే. అయితే మరి దానికి విచార యత్నం ఉండాలి. ఏమి విచారం చేసి ప్రయత్నం అనేది బాగా ఉండాలి. మరి ప్రయత్నం లేకపోతే మాత్రం ఎవరు పొందలేడు. ఇంటికాడ కూర్చొని కాయగూరలు కావాలంటే వస్తాయా? ఎన్ని రోజులు మనం జపం చేసినా కాయగూరలు మన దగ్గరికి రావు. 1,00,000 జపం చేసినాకోండి కాయగూరల కోసం వస్తాయా? ప్రయత్నం చేయాలి. అది బయట ఉన్న వస్తువు మనం తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? అలాగనే అంతర్లో ఉన్నటువంటి మలదోషం పోవాలంటే ఈ జపాదుల ద్వారా పోతాయి, ప్రయత్నం ద్వారాగానే పోతాయి. దానికి ఎలాగా ప్రయత్నం ద్వారా తెచ్చుకుంటున్నామో ఇది కూడా ప్రయత్నం ద్వారాగా పోతాయి. అందుచేత యథాంగాని శరీరత్వే పశ్చామ్యాపాదమస్తకం చిన్నేత్రేణాప్యనేత్రేణ తథైతదృష్టవానహం. ఓ రామచంద్ర, శరీరమున ఆపాదమస్తకము గల చెప్తున్నాడు. యథా అంగాని శరీరత్వే. అంటే చెప్తున్నది ఏంటి ఇక్కడ? ఒక శరీరం ఉంది. ఆ శరీరములో ఆ శిరస్సు నుండి ఆ క్రింద వరకు కూడా అవయవాలన్నింటినీ మనం ఎలా చూస్తున్నాం? సామాన్య మానవుడు అందరూ కూడా ఒక శరీరాన్ని చూస్తే అవయవాలని స్పష్టంగా అతనికి కనబడతాయి. అలాగే ఓ బొమ్మను చూస్తే ఆ బొమ్మలో ఉన్న అవయవాలన్నీ చక్కగా కనబడతాయి. అంటే ప్రత్యక్షముగా ఇవన్నీ వస్తువులు కనబడతాయి. ఆ ప్రకారముగా చిన్నేత్రేణ ఆ చిద్రూప నేత్రము ద్వారా ఆ స్థూల నేత్ర రహితమైనటువంటి ఈ జగత్తులు ఎన్నైతే ఉన్నాయి 14 భువనభాండములు ఇవన్నీ కూడా నేను సమాధి యందు చూస్తూ ఉన్నాను అని వారు చెప్తున్నారు. సామాన్య మానవుడి జగత్తులోని విషయాన్ని ఎలా ప్రత్యక్షంగా చూస్తున్నారో అలాగే నేను సమాధిలో ఉండి సమస్తాన్ని చూస్తున్నాను. నా సత్యాస్త్రేణ సావిత్రి న సన్యాసయే సన్యాయేన సమ్యజ్ఞాయేన సన్యాయేన సా కళా అస్తి నాస్త్యమితోద్యోగాత్ అభ్యాసాన్న సిద్ధ్యతి. అభ్యాసం యొక్క ప్రాధాన్యతాన్ని ఈ శ్లోకంలో చెబుతున్నారు. ఆత్మాభ్యాసం యొక్క ప్రాధాన్యత. నా సత్యాస్త్రేణ సత్యాస్త్రం అలా వింటేనే లాభం లేదు, వినాలా. విని మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. ఏమంటే విని తెలుసుకోవాలి. కాబట్టి ఆ విధంగా మనం ఎంతవరకు అయితే దాని అనుష్ఠానంలో పెట్టుకోలేదో కేవలం ఫలం మాత్రం ఉంటుంది. ఏముంటుంది? ఫలం. కానీ స్వానుభవం మాత్రం ఉంటుంది. ఫలం ఉంటుంది. శాస్త్ర ఫలం, అది శ్రవణ ఫలం ఉంటుంది అనమాట. మరి ఆ ఫలం అని పుణ్యఫలం మనకి ఉంటుంది అనమాట. అది అక్కడే పోదు ఫలం. ఎలాగైతే మనం వ్రతాలు పూజలు దానాలు చేస్తూ ఉన్నామో విన్నంత మాత్రం వాటికి వచ్చే లాభం కంటే ఎక్కువే 10% వస్తుంది. దీనికి తగ్గదు. దానికన్నా 10% దీనికి ఎక్కువే. దీనికి పరిశ్రమ తక్కువ, లాభం ఎక్కువ. ఏమంటారు? కాబట్టి వస్తుంది. కానీ చెప్తున్నాడు ఈ ప్రకారముగా ఇక ఈ వస్తుంది. కానీ ఈ ఆత్మజ్ఞానం అంటూ
ఇక ఆ విధంగానే ఇక సజ్ఞాయేన ఉత్తమ తర్క న్యాయములతో ఎంత ప్రయత్నం చేస్తూ ఉంటున్నా దీని సిద్ధింపనేరు తర్కాల చేత న్యాయాల చేత విశేషంగా మరి దేని చేత సిద్ధిస్తుందంటే నిరంతర ప్రయత్న రూపాభ్యాసేన అది నిరంతరంగా ప్రయత్న రూపణ అభ్యాసం చే సిద్ధింపని వస్తూ ఈ ప్రపంచంలో ఏది కూడా కొంత అభ్యాసం మనం చేసే పనులు పెట్టి ఎక్కువ తక్కువ ఉంటుంది మనకి కొన్ని తొందరగా పట్టుపడతాయి కొన్ని మనకి తొందరగా పట్టుతాయి మొత్తం మీద ప్రపంచంలో ఏ పనైనా సరే అభ్యాసం ఒక్కొక్కరు సంవత్సరాల అభ్యాసం ఉంటుంది ఒకరు 3 సంవత్సరాల అభ్యాసం చేసినా పట్టుపడదా ఎందుకు పడదు అదే పని వాడు చేస్తూ ఉంటే పట్టు ఎందుకు పడదు కొంతమందికి 6 నెలల ట్రైనింగ్తో పట్టుబడిపోవాలి కొంతమంది సంవత్సరం ట్రైనింగ్ అయితే పట్టుబడతారు మొత్తం మీద సాధించడానికి ఏది లేదు అని చెప్తున్నారు అజ్ఞోపి తదజ్ఞాతామేతి శని శైలోపి శూన్యతే మానోప్యేతి మహాలక్ష్యం పశ్యాభ్యాస విజృంభితం చెప్తున్నారు అభ్యాస విషయమున అజ్ఞోపి జ్ఞాత తజ్ఞతాం ఏతి అభ్యాస జ్ఞాని కూడా అజ్ఞాని కూడా జ్ఞాని అయిపోతున్నారు అజ్ఞాని కూడా జ్ఞాని అయిపోతున్నారు అభ్యాస వచనం చేత పర్వతం కూడా పిండి అయిపోతుంది పర్వతం కూడా పిండి అభ్యాస వచనం చేత బాణం కూడా సూక్ష్మమైనటువంటి లక్ష్యాన్ని పొందుతుంది బాణం వదిలే అభ్యాసం ఆ సూక్ష్మమైన లక్ష్యాన్ని కూడా పొందుతుంది అర్జునుడు మత్స్యాంతం కిందను చూశాడు పైకి బాణం ఎత్తి సూక్ష్మమైనటువంటి ఎక్కడ ఏ పాయింట్ కొట్టాలని ద్రుపద మహారాజు నిర్ణయించినాడో ఆ నేత్రములు ఆ నేత్రానికి ఇటుపోకూడదు అటుపోకూడదు ఆ నేత్రం యొక్క గుడ్డు మీదే ఈ బాణం తాగి మరి పైకి చూసి కొట్టకూడదు మరి ఎలా వచ్చింది మనకి అభ్యాసం దశరథుడు అభ్యాసం చేశాడు శబ్దభేది అన్నటువంటిది ఆయన చక్కగా పొందాడు శబ్దభేదిని ఎక్కడ 4 కిలోమీటర్ల దూరంలో కూడా 3 కిలోమీటర్ల దూరంలో 1 కిలోమీటర్ దూరంగా ఈ శబ్దం వినబడిందంటే ఆ శబ్దం ఏం చేస్తుందో దానికి ఈ బాణాన్ని వేసే కెపాసిటీ నేర్చుకున్నాడు ఎవరు ఆ ప్రకారంగానే శ్రవణ కుమారుడు చనిపోయాడు దశరథుడి చేతిలో తర్వాత ఏడుస్తారు ఇంకేం లాభం అది ఏనుగు అనుకున్నాడు పాపం ఈయనేసిన శబ్దం అది మునుకుమారుడు అయిపోయాడు అంత మీద బుడబడని ఏనుగు తొందరంతో తాగుతుంది కదా వేసాడు పాపం ఆ బుడబడ శబ్దం ఆయనకి అయిందో ఆయన గుర్తించింది అందుకని ఆ శబ్దము ద్వారా ఏమైతే సూక్ష్మమైనటువంటి లక్ష్యాన్ని కూడా ఆహా అంటున్నారు పశ్యా అభ్యాస విజృంభితం ఆ అభ్యాసం యొక్క ప్రభావం ఎంత చూడండి అని చెప్తున్నారు ఎవరు కృష్ణ మహారాజు అభ్యాసేన కటుద్రవ్యం భవత్యభిమతం మునే అన్యస్మై రోచతే నింబస్త్వన్యస్మై మధురోచతే అభ్యాసము ద్వారా కటు ద్రవ్యం చేదు వస్తువు కూడా జనులకు మనము మొట్టమొదట ఒక వేపకాయ చేదును మింగాలంటే కష్టం అంతే అది కొంతకాలం పోయినాక తినగా వేయము తీయగా అన్నాడు ఏం చేద్ది ఇది అభ్యాసం అర్థమైంది అందరికి అభ్యాసం మనం చేసామనుకోండి ఎలాంటిదైనా వినవచ్చు విషం మన తాగితే చనిపోతామని భయం మనకి వాళ్ళు అలాగా ఒక్క డ్రాప్తో ప్రారంభించారు అనుకోండి విషము
ఒక 6 నెలలు అయ్యేసరికి వాడి విషయం తినకపోతే చచ్చిపోతాడు అనమాట. అంటే అభ్యాస చేత విషయాన్ని కూడా తినడానికి అంతే. ఒకేసారి ఎక్కువ తింటే కదా అది, ఈవేళ ఒక డ్రాపు, రేపు ఒక డ్రాపు, మళ్ళీ ఎల్లు అలా వారం ఒక డ్రాపు, మళ్ళీ వారంలో డ్రాప్ ఉన్నారా, మళ్ళీ వారం 2 డ్రాపులు, ఇలా తీసుకుంటే మరి ఎంత విషయమైనా చివరికి తీసుకుంటారు. అంటే అభ్యాసం చేత ఈ ప్రకారముగా అభ్యాసం చేత వేపాకు కూడా ఏమవుతుంది, తరంతి సరితం స్పీతాం సంసారాసార సేవినః తయేవాత్మ విచారాఖ్యం అభ్యాసం నత్యజంతి. ఎవరైతే ఈ సంసారాన్ని ఏమి అసారమని వివేకంతో సేవిస్తారో, సారం లేదని, మరియు ఆత్మవిచారణ అభ్యాసాన్ని ఎవరైతే వదలకుంటా ఉంటారో తయేవ వాళ్ళే ఏమి ఈ విశాలమైనటువంటి మాయానది నుండి దాటుతున్నారు. అందుచేత ఏమి వేకుండాలి, సంసారం అసారం. మామూలు పాటలు పాడతారు కదా, మాయా సంసారం తమ్ముడా నీ మదిలో సదా శివుని మరువకు తమ్ముడా, మాయా సంసారం చెప్పేశారా? ఏమంటారు? ఒకటి ఆత్మజ్ఞానం అంటే నీ మదిలోనూ ఆ సదాశివుని ఎప్పుడు మరువుకుంటా ఉండు, సంసారం మాయని తెలుసుకో. అది చెప్తుంది ఇక్కడ. అర్థమైంది కదా? ఈ అసారము సంసారం కదలి వృక్షం లాంటిది అనమాట. సంసారం కదలి వృక్షం ఎందుకు పనికి వస్తుంది? దేనికి పనికిరాదు. చెట్టు కొట్టి స్తంభంలో పెడదామని పనికి వస్తుంది అరటి చెట్టు, కదలి అరటి చెట్టు, అది నిస్సారం. ఈ సంసారం కూడా ఏంటి? నిస్సారం అనమాట. అది చెప్తూ ఉన్నారు ఈ ప్రకారంగా. అందుచేత అభ్యాస భాస్వతి తపతి అవనౌవనేచ వీరస్య సిద్ధ్యతి నయన్న తదస్తి కించిత్ అభ్యాసతో భువి భయాన్యభైభవంతి సర్వాసు పర్వత గుహాస్వపి నిత్యవాసు. అభ్యాస భాస్వతి, అభ్యాసం అనే సూర్యుడు ఎప్పుడైతే ప్రకాశిస్తున్నాడో అటువంటి వీరుడికి ఈ భూమిలో కానీ ఆకాశంలో కానీ వనములో కానీ మరి ఎక్కడ కూడా సిద్ధింపని వస్తువు అతనికి అభ్యాసం చేసే ఆ యొక్క ఆకాశ గమనానికి పోతారు చాలా అభ్యాసం చేసే భూమిలోకి వెళ్ళి కొన్నాళ్ళు ఉండిపోతారు. అలాగని తపస్సు అభ్యాసం చేసే మద్రాసు దగ్గర కావేరీ నది శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారు ఆయన చక్కగా అభ్యాసం చేస్తూ 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 సమాధిగా ఉండిపోయేవారు. ఆ విధంగా ఎప్పుడైతే ఆ సమాధిలో ఉన్నారో అప్పుడు ప్రవాహం వచ్చేసింది. వచ్చింది ప్రవాహం. ఆ ప్రవాహంలో కొట్టుకొని పోయినాడు. ప్రవాహంలో ఏంటి కొట్టుకుపోయారు? ఆయన కొట్టుకోలే. ఆ ప్రవాహం వచ్చి కొన్నాళ్ళు ఉండిపోయింది అనమాట. ఆ ప్రవాహం వచ్చి కొన్నాళ్ళు ఉన్నారు. వచ్చిన ప్రవాహం ఇంచుమించు ఒక నెలలు ఉండిపోయింది. ఒకసారి ప్రవాహం తగ్గిపోయింది. ఆ తగ్గిపోయి నీరు ఎండిపోయింది. ప్రవాహం వచ్చినప్పుడు ఇసుక వస్తుంది అనమాట. రోజు ఆ ఇసుక మేటలో వచ్చి అయిపోయింది. ఆ ఇసుకకి పంపిస్తుంది. అప్పుడు నీళ్లు లోనకు ఉన్నాయి, పొలాలకు రావాలి. అప్పుడు తవ్వుతూ తవ్వుతూ ఉంటుంటే ఈయనకి కొంచెం తగిలింది
ఎప్పుడో మళ్ళీ అర్థమైంది కదా, ఆ సంవత్సరం గడిచిపోయింది అన్నమాట. తగిలిసిన గవ్వాన్ని లేచిపోయాడు ఎవరు లేచి వెళ్ళిపోతున్నారు. ఈయన పోయాడు అనుకోని పాప స్వామివారికి పోయాడు కదా, స్వామివారి విగ్రహాన్ని పట్టుకొని వాళ్ళు పూజ చేసుకుంటాం ఎవరు మట్టితో. మీరు ఎప్పుడు ఈయన వెళ్తున్నప్పుడు కనబడుతున్నారు కదా, మరి ఇప్పుడు ఏమవుతుందండి? అభ్యాసం వసించేది. ఇప్పుడు ఆ చేపల వాళ్ళు మన పుణ్యనదుల్లో వేస్తుంటాం డబ్బులు, అది కిందకి దూరిపోయి ఆ డబ్బులని దేవుకొని పైకి అర్థమైందా? ఈ ప్రకారముగా అభ్యాసం అనేది చాలా గొప్పది అన్నమాట. పునఃపునః అనుశీలనం అభ్యాస. అభ్యాసం అంటే మాటి మాటికి ఒక విశేషాన్ని శీలించాలి, దీన్నే అభ్యాసం అంటారు. ఎంతవరకు ఉండాలి అంటే దీర్ఘకాలం ఏదంటే సత్కార ఆశీవితో దృఢభూమి అన్నది అభ్యాసం. ఇది దీర్ఘకాలం శరీర పతన పర్యంతము మన అభ్యాసం చేసుకోవాలి. మళ్ళీ ఉదయం సాయంకాలమే కాకుండా మనం ఏ పని చేస్తున్నప్పుడు కూడా అర్థమైందా, ఆ యొక్క ఏదైతే మనం ధ్యేయం పెట్టుకున్నావో పరమాత్మ రాముడు కృష్ణుడు ఏదో ఆ నామాన్ని ఎప్పుడు వదలకుండా సత్కారం ఈ అభ్యాసం నేను చేస్తూ ఉన్నాను, ఎంతకాలమైనా సరే ఇప్పటికైనా సరే నేను ఇది పొంది తీరుతాను అన్నటువంటి దృఢమైనటువంటి నమ్మకం ఉండాలి. అప్పుడు మనకి అభ్యాసం చక్కగా పనిచేస్తుంది. అందుకని ఈ అభ్యాస బలాన్నే మా ఏకాంత ప్రదేశంలో కానీ పర్వత గుహాదుల్లో కానీ ఈ పులులు సర్పాలు దీంట్లో కానీ ఈ భయములన్నీ కూడా ఆయనకి లేకుండా అభయ రూపంలో అయిపోతుంది. మనం ఇక్కడ కూర్చొని జపం చేయాలంటేనే మనకి మరి ఆ కేకారణ్యంలో మహర్షి మలయాళ స్వామి వారు అభ్యాసం చేశారన్నా ఇప్పుడంటే కొండ మీద ఉంది. 100 ఏళ్ళ కిందట ఎలా ఉండేది? 100 ఏళ్ళ కిందట ఎలా ఉండేది పరిస్థితి అక్కడ కేకారణ్యం అడుగు. మరి వాళ్ళకి భయం లేదు. మనకి ఏదైనా అంత పురుగు వచ్చిందంటే మనం భయపెడతాం. అర్థమైందా? ఇక అభ్యాసం అప్పుడు పోయిందా? మరి అలాంటిది ఆయన కూర్చొని పెద్ద పూలే వచ్చేసి. అందుకే అంత అభ్యాస బలం వల్ల ఏమన్నా వ్యాఖ్య సర్పాదులకు కూడా భయం లేకుండా ఆ అభ్యాసంతో అతను ఏమైపోయాడు అర్థమైంది కదా. వారు అలా ఉండిపోయినారు. పులిని చూస్తున్నాడు, పులి తన చూస్తున్నాడు, తన పులిని చూస్తే మనం చూసుకున్నాడు. అది చూసి ఇంకా లాభం చెప్పి ఏదో వచ్చాను అని 3 కేకలు, ఏదో దాని కొత్త భావం తెలిపిందో కోపంగా తెలిపిందో మొత్తం మీదే ఓ 3 సార్లు విగ్రహాన్ని ఇచ్చి సామాన్యం ఇదే పులి మామూలుగా ఏమంటారు, పులి చూడడం అవి బతకడమా అంటారు. ఏమంటారు? పులి బతకడం అయ్యా బతకడమా అంటారు. మరి ఇది ఏమిటి? అభ్యాసం చేత ఆ భయం కూడా పోతుంది అన్నమాట. ఇప్పుడు ఈత ఇదాం, మొదట్లో ఈతకి వెళ్తే అంత భయమే. 1 నెలలకు పోయిన తర్వాత ఈత ఎదలేపుతూ ఉండలేదు అభ్యాసం, ఏదో అలా పోతుండాలి. ఈ ప్రకారముగా అభ్యాసం అనేది చాలా గొప్పది. దాన్ని వదలకూడదు. మన నిత్యం అభ్యాసం చేస్తూనే ఉంటుంది. అన్నీ అభ్యాసం చేస్తూనే అన్నారా? ఇది చేయకుండా ఉంటున్నాం. అందుకని చెప్పారు, యత్సుఖం దుఃఖమే వాహు క్షణనాశానుభూతి అకృత్రిమం అనాద్యంతం యత్సుఖం తత్సుఖం విదుః. యత్సుఖం దుఃఖమేవాహు క్షణనాశానుభూతిభిః అకృత్రిమమనాద్యంతం యత్సుఖం తత్సుఖం విదుః. ఈ సుఖమైతే అనుభవమున క్షణకాలం నశించిపోతున్నదో అట్టి విషయ సుఖమును దుఃఖరూపముగానే జ్ఞానులు చెప్తారన్నమాట. ఏదైతే మనకి ఈ జ్ఞానేంద్రియముల ద్వారా ఈ పంచ తన్మాత్రలను గ్రహించి దానివల్ల ఏ క్షణకాలంలో ఈ సుఖం వెళ్ళిపోతూ ఉన్నదో అటువంటి సుఖాన్ని సుఖకాలంలోనే ఈ దుఃఖరూపముగానే పెద్దవాళ్ళు
భావిస్తారు. మరియు ఏ సుఖము అకృత్రితమై అనాది అనంతమై ప్రకాశిస్తుందో, ఏ సుఖమైతే కృత్రిమము లేకుండా, కృత్రిమం అంతా క్షణకాలం, కృత్రిమం లేనిది శాశ్వత కాలము ఉంటుందని సుఖం. అందుచేత ఈ అదేమవుతుంది, ఆ సుఖము అనంతమవుతుంది. ఆ ప్రకారంగా ప్రకాశిస్తూ ఉంటుంది. అట్టి ఆత్మసుఖమే వాస్తవ సుఖమని పెద్దలు చెప్తున్నారన్నమాట. లోకత్రయానుభవదం త్యక్త్వా ప్రత్యక్షమైహికం మాయాత్మకం యో గృహాతి నాస్తి మూఢతమస్తతః. లోకత్రయానుభవదం అని చెప్పారు. ముల్లోకంలో ఏమి మనకి అనుభవాన్ని ఏదైతే ఇస్తుందో అది ఆత్మరూప ప్రత్యక్షాన్ని మనం విడిచిపెట్టి ముల్లోకంలో మనకు అనుభవించినటువంటి ఏది శ్రేయస్సో అటువంటి ఆత్మరూప ప్రత్యక్షాన్ని మనం ఏం చేస్తున్నాం, త్యజించి వేస్తున్నాం. ఇహలోక సంబంధం, ఈ యొక్క జగత్తుకి సంబంధమైన మాయారూపమైనటువంటి ఈ శరీరాలన్నీ ప్రత్యక్షాన్ని దీన్ని మాత్రం పురితో మనం చూస్తూ ఉన్నాం. ఆత్మరూప సుఖాన్ని విడిచిపెట్టి ఈ శరీరమైన స్వాభిమాన సుఖాన్ని చూసుకుంటున్నాం మనం. ఈ స్వాభిమానమైన సుఖం దీన్ని చూసుకుంటే ఇక వీడికెళ్తే మహామూలుడు ఇంకెక్కడ ఉంటాడు అని అంటున్నారు. ఎక్కడుంటాడు? అందుచేత యథాభూత పరిజ్ఞానాదత్ర శామ్యతి వాసనా అద్వైతాన్యరహంకారాత్ తతో మోక్షో వశిష్యతే. యథాభూత పరిజ్ఞానాదత్ర శామ్యతి వాసనా. యథాభూతం అంటే యథాతథంగా చక్కగా పరిజ్ఞానాత్ చక్కగా జ్ఞానమును సంపాదించిన ద్వారానే మనకున్న వాసన ఏమవుతుంది, శమించిపోతుంది. అద్వైత భావనతో అహంకార రాహిత్యం చేతను పరమార్థ సత్యమగు ఆత్మ యొక్క జ్ఞానం మనకి కాబట్టి మనం ఈ విధంగా అద్వైత భావనతో మనం ఏదైతే విచారిస్తామో అది జన్మలోనే మనకు వాసన కదా. మనకి వాసన ఈ జన్మలో చిమించిపోవాలి అంటే కేవలం అద్వైత వాసననే తీసుకోవాలి. ఇంకొక వాసన దీన్ని ఏమి అర్థమైందా? మనలో ఉన్న వాసనల్ని అద్వైత వాసన అంటే ఏమిటి? తనకంటే భిన్నమైనటువంటి తత్వం ఇంకొకటి లేదు. తనే సమస్తంలో ఉన్నాడు. అయితే ఉన్నాడు, తాను ఎలాంటి వాడు? అహంకార మమకారము లేనివాడు, ద్వంద్వాలు ఏమీ లేనివాడు. ఆ భావన మనము ద్వంద్వాలు లేనటువంటి స్థితిని ఏర్పరచుకుంటే ఆ భావనలో ఉండనట్టు. ద్వంద్వాతీతము కావాలి. ద్వంద్వాతీత స్థితి గ్రహించేది ఏమిటంటే మన బుద్ధియే గ్రహిస్తారు, ఏది గ్రహించాలి. అందుకని ఆ బుద్ధిని పరిశుద్ధంగా మనం చేసుకోవాలి. ఎప్పుడైతే ఆ ద్వంద్వాతీత స్థితిని గ్రహించిందో బుద్ధి, ఆ బుద్ధి ఎప్పుడు ద్వంద్వానికి మాత్రం లోను, ఆ బుద్ధి ఎప్పుడు ద్వంద్వానికి లోను. అందుచేత ఈ ప్రకారముగా యథాభూత పరిజ్ఞానాదత్ర శామ్యతి వాసనాం అద్వైతాత్ నిరహంకారాత్ తతో మోక్ష అవశిష్యతి. ఎప్పుడైతే ఈ వాసన మనకి క్షమించిపోయిందో ఇంకప్పుడు ఏమిటి? ఆ పరమాత్మే చేపిస్తుంది. ఇంకోటి ఈ ప్రకారముగా ఇప్పుడు మనం ఇక్కడ లత ఉంది, ఇక్కడ గడ్డి ఉంది, ఇక్కడ ఒక మనుషుడు ఆకారంగా పొయ్యి బొమ్మ ఉంది,
ఉన్నాయి. అయితే ఇది రావాలంటే సామాన్యం కాదు. చెప్పిన ఉదాహరణ రావాలంటే చాలా కాలం ఎంతో ప్రయత్నపరుడైపోయి వారికి వస్తారు. అమ్మలుంటున్న వారికి ఈ స్థితి కలగదు. చెప్తున్నారు చెప్పబోయేది. ఇలాగా ఇప్పుడు ఆ కొయ్యి బొమ్మ ఉంది, తర్వాత ఒక గడ్డి ఉంది, ఒక కట్టె ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనకు ఏదో ఒక కోపం వచ్చో లేదా పాపం వచ్చో ఆ బొమ్మ కొన్నట్టు దానికి ఏం చేస్తాం, దానికి శుభ్రంగా తాడేసి బొమ్మని నేను చేస్తాను చూడని చెప్పి ఆ రెండు చేతులకి ఆ కాళ్ళకి తాడేసి సరే ఆ కట్టులు మళ్ళీ తర్వాత విప్పిస్తాం. ఇప్పుడు ఆ బొమ్మ ఏ విధంగా కట్టినప్పుడు కానీ విప్పినప్పుడు కానీ దానికి ఏమైనా ఉందా? ఏమి ఆ ప్రకారముగా అర్థమైందా? ఇప్పుడు అర్థమే వస్తుంది. అక్కడ తగిలితేనే చాలు, ఏమయ్యా కనబడదా అంట. కట్టడం సంగతి సహా సంగతి అనమాట. కాబట్టి ఈ ప్రకారంగా జల ప్రవాహం వేధింపబడినను ఛేదింపబడిన అవయములు కలదైనను ఇప్పుడు దానితో ఏమి ఒక ఆ బొమ్మ మీద నిండా జడం పోసేసిన ఆ బొమ్మకున్న అవయవాలు కోపం వచ్చి కొట్టివేసేసిన, ఖండించేసిన. తన పూర్వ స్థితిని మాత్రం త్యజించినట్లును అదే స్థితిలో ఉందో ఆ స్థితిలోనే ఆత్మజ్ఞాని అది చెప్తున్నారు. వివిధ కార్యజాలమును విహరించుచున్నప్పటికీ అయిందా అనేక కార్యాలలో ఆయన ప్రవేశించినప్పటికీ ఎలా ఉండాలి? ఇప్పుడు మనం ఆ బొమ్మ ఏ విధంగా ఉందో ఆ విధంగా మనకుంటే ఆత్మజ్ఞానం కలిగినట్లు. ఏమంటారు? మనకి ఆత్మజ్ఞానం కలిగినట్టు. అది ఆత్మజ్ఞానం కలిగింది రేపు చెప్పండి స్వామి అంటుండ్రు ఒకటి. నాకు ఆత్మజ్ఞానం కలిగింది చెప్పండి స్వామి అంటుంటారు. ఏం ఆత్మజ్ఞానం? మరి ఇది ఎక్కడ అడిగిపోయినాడు ఉండగలదేమో. అక్కడ ఏది రంపాలకు లేకుండా ఉంటే అక్కడ పక్క వారితో రంపాలకు పెట్టుకుంటే అక్కడ గొడవే. ఏమంటే ఆత్మజ్ఞానం కలిగిందా లేదా అంటే ఇప్పుడు ఇది అనమాట. ఇది మనం ఒక బోర్డు మీద రాసి ఇక్కడ పెట్టుకోవాలి 4 ముక్కలు. ఈ విధంగా ఉంటే ఆత్మజ్ఞానం కలిగినట్లు, ఈ విధంగా ఉంటే వాడు తపస్సు సిద్ధించినట్లు అది చెప్తున్నాం. మరి ఏం చెప్పాడు? ఇది శిలా మధ్య భాగం అనే ప్రశాంత మనస్కుడే తన పూర్వపు నిర్వికార స్థితి ఉండుని కానీ క్రోధము, హర్షము, విషాదము ఈ వికారముల్లో కొంచెమైనా ఉన్నాడు. ఇలా ఉండేవాడు కోటికి ఒక్కడు కూడా ఉన్నాడు. అర్థమైంది? కోటికి ఒక్కడు ఉన్నాడు. కోటికి 10,000 మంది సన్యాసులు ఉంటే ఆ 10,000 ఒక్కడు కూడా ఉన్నాడు. ఎంతమంది సాధన చేసిన వాళ్ళు ఉంటారు, ఎవరికి పంపరాదు లేకుంటున్నాడు ఎవరైనా. ఈ స్థితిలో ఉన్నవాడు మనకి జగద్గురువు ఈ స్థితిలో ఉంటారేమో అనుకుంటారు. ఈ స్థితిలో ఉన్నవాడు ఎవడు లేడు. అటువంటి ఈ స్థితిలో ఉన్నవాడు ఎవడు ఈ లోకంలోనే ఉండడు, ఎవరికి కనపడ్డాడు. వాడు ఒక బికారిలాగా ఉంటాడు. ఎలా ఉంటాడు? వాడు ఒక బికారి మోడల్ ఉంటాడు. ఏదో ఒకటి ఒక చిరిగిపోయినటువంటిది మార్చిపోయింది బొంతరాలు పైన వేసుకుంది. వాడిని చూస్తే మనం ఏవో బికారి పో 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 అంటాం. వీడు మనం లోన ఈ పైన చెప్పులు పట్టుకుపోతాడేమో అని భయం మనకి వాడిని చూస్తే. మనం వీళ్ళు లోపలికి వెళ్తే వాళ్ళ చెప్పులు అటు చూస్తూనే ఉంటాయి. వెళ్ళినప్పుడు చెప్పులు పట్టుడేమో అవును చాలా అనమాట. ఎలా లేచి
5 గంటలకు వస్తుంటారు కదా, కుక్కలు అరుస్తూనే ఉంటాయి. ఎక్కడెక్కడ డబ్బాలకి ఎత్తుకోవడం కోరుస్తుంటాడు చీకట్లో వచ్చి, అందరికన్నా ముందు వచ్చి పాటించి డబ్బాలు ఎత్తుకోవడానికి. అలా ఉంటారు ఎవరు, అలా ఉంటా మనం. ఒక జగద్గురు అయితే వాడి బంగారు పల్లకి ఉండాలి, ఒక బంగారు ఉయ్యలు ఉండాలి, ఒక బంగారు ఎండి కుర్చీలు ఉండాలి. ఇందులో మనం తూతూ ఉయ్యాలు లోగుతూ ఉంటుంటే ఇవిలో ఉంటారు, ఉండగా స్థితిలో లేకపోలేదు. ఇప్పుడు కూడా ఎవరు లేక ఎక్కడో ఒకరు ఉంటుంటారు లోకంలో, ఎక్కడో వాళ్ళ వ్యవహారానికి దూరంగా. వ్యవహారంలో ఉన్నప్పుడు మాత్రమే కోపతాపాలు లేకుండా పనులు. అయితే వీడి మధ్యముడు అనమాట, వాడు ఉత్తముడు, ఈయన మధ్యముడు. జగద్గురుడు మనం అందరం ఎవరు మధ్యముడు. ఇంకా ఎందుకు అంటే వ్యవహారం నడవాలి, తప్పింపక తానవోక తప్పించుకు తిరిగేవాడు హరిద్రుడు సమస్య. అర్థమైందా? కథ వినకూడదు, పాము చాపకూడదు, పాము మన చేతి తింపడం ఉండకూడదు, కథ వినకూడదు, మొత్తం మీద భయం పోవాలి. ఆ ప్రకారంగా అందుకని సరే ఉత్తమ స్థితికి వెళ్ళకపోయినా మధ్యమ స్థితిలో ఉంటే ప్రయత్నం చేయగా 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 చివరి దశకైనా మనం ఆత్మజ్ఞానం పొందొచ్చు. లేకపోతే ఇంకా జన్మెత్తి ఆ జన్మలోనైనా పొందొచ్చు. అర్థమైందా? అవును, మన ప్రయత్నం అన్నటువంటి విఫలం అయితే చెప్తున్నా, అప్పుడైనా పొందకపో. ఇదంతా ఉండాలనుకుంటుందా? మనం పడే శ్రమ నిత్యం ఎంత ఉంది? రాత్రి పగలు ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నం చేస్తున్నాం. లోపల వాసన మాత్రం వదులుకోవాలి. వాసనయే బంధం, వాసనాక్షయమే మోక్షం. అందుకని ఇక్కడ చెప్పారు, ఇలా ఉండాలి మనం అంటే ఆత్మజ్ఞాని వివిధ కార్యజాలను వివరించుతున్నప్పటికీ నానా విధమైన పనులు శిలా మధ్య భాగం వలె. శిలా రాయిలో ఆ మధ్య భాగం ఎలా మెదలుకుంటూ ఉంటుందో ప్రశాంత మనస్కుడే తను ఎలాగైతే ఎప్పుడు పూర్వమున్న నిరుకార స్థితిలో ఉండును కానీ క్రోధము కానీ హర్షము కానీ, ఒకసారి కోపం వస్తుంది, ఒకసారి సంతోషం కూడా పట్టలేనంత వచ్చేస్తుంది, ఒకసారి దుఃఖం కూడా. ఈ వికారముడు దేనిని ఒకంతైన అతడు పొందడు. దేన్ని కూడా లెక్క చేయి అంటే ఈ విషయాలు దేన్ని అతను ఈ స్థితిని అనుభవించడు. క్రోధాన్ని పొందడు, సంతోషాన్ని పొందడు, దుఃఖాన్ని. చిన్మయ పరమహాకాశ ఏవ కదితో మయా ఏషో అసౌ శివ ఇత్యుక్తో భవత్యేష సనాతనః సయేష హరిరిత్యాస్తే భవత్యేష పితామహః. ఓ రామచంద్ర, చిన్మయమైనటువంటి ఏ పరమాకాశాన్ని, ఏ సర్వాంతర్యామి స్వరూపం పరమాత్మని నేను నీకు ఇప్పుడు చెప్పుతున్నా, అదేనయ్యా సనాతనమైనటువంటి శివుడంటే అతడే. అదే విష్ణువు, అదే బ్రహ్మదేవుడిగా స్థితి ఉన్నది. ఏదైతే నీకు ఈ పరమాత్మ తత్వాన్ని ఇంతవరకు నేను ఉపదేశించాను, ఆ తత్వమే శివస్వరూపం, ఆ తత్వమే విష్ణు స్వరూపం, ఆ తత్వమే బ్రహ్మస్వరూపం. కాబట్టి నచేతసి క్వచిత్ కించిత్ కశ్చిచ్చేత్యాత్మభావతః తేన చేతాసి వాస్తేవా మౌనమేవావశిష్యతే. నచేతసి క్వచిత్ తెలుసుకొనబడు పదార్థము కానీ అంటే ఆత్మే అయి ఉండుడిచే పరమార్థమున ఎవడను ఎచ్చటను ఒకంతైనను దేనిని తెలుసుకొనుట లేదు. ఇదే ఎలా ఉంది వాక్యం? ఏమి ఒకరంటాడు, నేను పొలాని దగ్గర పొలాన్ని చూసినాను అంటాడు. అవును, నాకు కూడా అని విన్నాను అంటాడు. విన్నా చూసినా వాడు ఎవడు తెలుసుకున్నవాడు కాదు. ఎచ్చట ఒకంతైనను దేనిని అతడు తెలుసుకోలేదు. ఎందుకో ప్రయత్నం చేస్తున్నాం మనం.
ఆత్మతత్వాన్ని పొందాలనుకుంటున్నాం. అది తనకంటే భిన్నమైతే ఎక్కడో ప్రయత్నం చేస్తే పొందడానికి వీలుపడుతున్నాం. అది తనకంటే భిన్నం కాదు కదా, తనకంటే భిన్నము కాదు. అందుచేత ఎచ్చటను అంటే ఏ స్థలంలోనైనా ఒకంతైనను దీన్ని అతడు తెలుసుకోవాలి. అంటే తన అంతరంగములో ఉన్నటువంటి సాధన మినహాయించి బాహ్య సాధనలచే నేను చేసి పొందాను అనుకుంటే ఆవగిందంతా కూడా అతడు పొందినవాడు కాదు. మనం కూర్చున్నాం, ఏదో మనకి ఎక్కడికో మనసు పోయినట్టు ఎన్నో లోకాలు వచ్చినట్టు ఉంటాయి. ఆ లోకాల్లో జ్ఞానం ఆత్మజ్ఞానం అది ఓరిక అంటే లోకాలు. నేను అమెరికాకి రావడం లేదా, ఇప్పుడు లండన్కి రావడం లేదా, ఎక్కడ తీసుకున్నాం 6 నెలలు. అలా సమాధిలో కూర్చొని ఆ లోకాలన్నీ కనబడితే అదొక జ్ఞానమా పాడా ఏముండదు. ఇవన్నీ తిరిగి వస్తే జ్ఞానం వస్తుందా? ఇంతే. నీకు కలగలేదా ఇంకా అడుగుతారు కొంతమంది. నీకు కలిగిందా? ఏం కలిగేది పాడు, కలిగేది పాడు లేదు. తెలుసుకోవాలి కానీ కలిగేది ఏముంది? అలా కళ్ళు మూసుకొని ఏదో లోకాలు చూసేస్తే జ్ఞానం కలిగింది. నీకు అనుభవం వచ్చింది అడుగుతారు. ఏమనుభవం ఏమవుతుంది దానివల్ల? ఇప్పుడు మొత్తం సంవత్సరం కోసం తిరుగుతూనే ఉన్నాయి యాత్రలని. ఏమైనా వస్తుందా? మామూలు యాత్రలు తిరుగుతున్నాం, పుణ్యం వస్తుంది అంతే. అనుభవం ఏమిటి? జ్ఞానం అంటూ ఒకంత కూడా వాడికి కాదు. తనకంటే భిన్నం ఉంటే అప్పుడు ఎక్కడైనా పొందొచ్చు మనం. తనకంటే భిన్నంగా ఉన్నాయి కాబట్టి వస్తువులన్నీ మనం పొందుతూ ఉన్నాం. ఏమంటే ఆత్మజ్ఞానం తనకంటే భిన్నము కాదు. అందుకనే ఏమి చెప్తున్నారు? ఈ ప్రకారముగా ఒకంత దీన్ని తెలుసుకున్నట్టు లేదు. అందువలన తెలుసుకునేవాడును లేకే ఉన్నాడు. వాడు ఎక్కడ తెలుసుకోవడానికి తెలుసుకున్నవాడు కూడా. కాబట్టి మౌనమే నిర్వికారమైన ఆత్మ శేషిస్తుంది. తెలుసుకున్నాను అంటాడు. ఏం తెలుసుకున్నాడు? అది. కాబట్టి తెలుసుకున్నానని వాడు ఎప్పుడు ఆత్మను తెలుసుకున్నాడు. తెలుసుకున్నానంటే తెలుసుకునేది ఏమిటి? బుద్ధి. అంటే చూసేది ఏమిటి? వినేది ఏమిటి? చెవులు. ఇవన్నీ బుద్ధి కంటే దూరమైన వస్తువులే కాదు ఇంద్రియాలన్నీ. మరి బుద్ధి ఏదైతే తెలుసుకుంటుందో ఆ బుద్ధికి అందని విషయమే పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క కిరణముల ద్వారా బుద్ధి ప్రకాశం అవుతూ ఉన్నది. మరి ఇప్పుడు బుద్ధిని నేను తెలుసుకున్నాను అంటే ఏం తెలుసుకున్నట్టు? అందుకే తెలుసుకున్నాను వాడు విజ్ఞాతం అవిజ్ఞాత అన్నాడు. తెలుసుకున్నాను వాడు ఏమీ తెలుసుకోవాలి. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యమన్య శృణోతి శ్రుత్వాప్యేనం వేదన చైవ. భగవద్గీత చెప్పింది కదా 2వ అధ్యాయం. వాడు ఆశ్చర్యం నేను చూసినా అని పరమాత్మ చూసేది ఆశ్చర్యవత్. అవును నేను ఆశ్చర్యంగా విన్నానంటారు. వాడు విన్నవాడు కాదు, వీడు చూసినవాడు కాదు. శ్రుత్వాప్యేనం వేదన చైవ కశ్చిత్. విన్నా చూసినా వాడు ఒక్క ప్రశ్న కూడా తెలుసుకున్నవాడు. ఎందుకు మరి అంటున్నారంటే యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. యత దేని నుండి దేనిని వర్ణించడానికి వాక్కులు వెళ్ళాయో అవి వర్ణించలేక వాక్కులని బయటకు వచ్చేసాయి. దేన్ని చింతించడానికి మనస్సు పోయిందో దాన్ని చింత లేకుండా మనసు వచ్చింది. దాన్ని చింతించడానికి వీలు పడక మనస్సు మరలింది. తెలుస్తుందా? యన్మనసా నమునితే ఏనాహుర్ మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్యనేదం ఎదిదం ఉపాసతే. ఇంకేనోపనిషత్తు అని చెప్తుంది. యన్మనసా నమునితే మనస్సు ఏది ఎత్తు దేనిని మనస్సు చింతించలేదో, దేని ద్వారా మనస్సు ఈ విషయాల్ని చింతిస్తున్నదో అదే బ్రహ్మ. యద్వాచ అనభ్యుధ్యతే ఏన వాగభ్యుధ్యతే తదేవ బ్రహ్మత్వం విద్యనేదం యదిదముపాసతే అని చెప్తుంది. ఎత్తు దేనిని వాచ వాక్కులు అనభ్యుధ్యతే
వాక్కులు వర్ణించడానికి వీలు లేకుండా ఉన్నదో, ఏ శక్తి ద్వారా వాక్కులన్నీ వర్ణించగలుగుతున్నదో అదే బ్రహ్మ. ఎతు శ్రోత్రేణ న శృణోతి ఏన శ్రోత్రమితగం సర్వం తదేవ బ్రహ్మత్వం విద్యనేదం ఇదిదముపాసి ప్రకారంగా ఏది శ్రోత్రం శ్రవణము దేన్ని చేయలేదో, దీని ద్వారా ఇది శ్రవణాన్ని మనం చేస్తూ ఉన్నామో అదే బ్రహ్మ. అందుచేత అటువంటి ఏమి విషయం చెప్పడానికి వీలు లేదు కాబట్టి ఇక అప్పుడేంటి మౌనమే. దానికి ఎందుకు అంటే ఊహించడానికి అందం కాదు, ఊహించడానికి శక్తి లేనిది, వాక్కులకి అశక్తి అయిపోయినటువంటిది. ఇంకా అక్కడ ఇంకేమిటి మరి మౌనం అంతే. అందుకే అన్నాం కదా మనం అనుకుంటాం. ఉదాహరణ, ఊరుకుంటే ఎవరు దేవుడు అంతే మౌనం. ఊగులాడితే జీవుడు, ఊరుకుంటే దేవుడు. ఊరుకోనే మౌనం అన్నమాట. అందుచేత ఈ ప్రకారముగా నిర్వికల్ప సమాధి సిద్ధాంత సర్వవాంగ్మయీ తచ్చీవదృశం మౌనం తూష్ణిమేవాత ఆప్యతాం. ఓ రామచంద్ర, నిర్వికల్ప సమాధి ఏమి సిద్ధాంత, సర్వవాంగ్మయే సిద్ధాంత. సమస్త శాస్త్రముల యొక్క సిద్ధాంతము నిర్వికల్పక సమాధి. అర్థమైందా? నిర్వికల్పం. ఆ నిర్వికల్ప సమాధి అంటే ఏమిటి? వికల్పము అంటే వికల్పం. ఒకదాన్ని మనం చూస్తూ ఉన్నాం, ఆ చూసినటువంటిది మన దృష్టిలో లేకుండా అన్యమైనది ఇంకోటి మన దృష్టిలోకి వస్తే అదేమైంది? వికల్పం అయిపోయింది. అర్థమైందా? ఈరోజు అన్ని వికల్పాలే అంటాం కదా మనం. ఏంటి వికల్పము? ఏది మనకి ధ్యేయమో ఆ ధ్యేయమనందు మన మనస్సు ఉండకుండా దాన్ని విడిచిపెట్టి అన్ని విషయములు ఎందుకు పోతే ఏమైంది? వికల్ప. శబ్ద జ్ఞానానుపాతి వస్తు శూన్యం వికల్ప అన్నారు. ఒకటి అది శబ్దము జ్ఞానం ఉన్నట్టే ఉంటుంది, కానీ అక్కడేమీ ఉండదు. అది వికల్పం. అర్థమైంది కదా? అందుచేత మరి ఆ వికల్పం అనేటువంటిది నిర్వికల్పకం అంటే ఏమిటి? ఆ వికల్పము లేనిదే నిర్వికల్పం. మరి అదే జీవుని యొక్క శిల వంటి మౌనమే అయి ఉన్నది. నిర్వికల్పం అంటే ఏమిటి? శిల వంటి మౌనం. మౌనం అంటే మన మౌనం అన్నాం కాదు, శిల వంటి మౌనం అంటారు. రాయి ఎప్పుడైనా కదులుతుందా? మనం మౌనం ఉన్నామంటే ఇక ఆ మూర్తిప్ప ఈ మూర్తిప్ప సైకిల్ చేసి గీగిలు చేసి 24 గంటల ఇందులోనే మౌనం మనం ఉంటే ఆ శిలలాగా ఉండాలి. అది అప్పుడు ఎలా ఉండగలం? మౌనం ఆత్మ వినిగ్రహ. అర్థమైందా? ఎప్పుడైతే పరమాత్మ యందు మనస్సు లయమవుతుందో ఆ మౌనమే మౌనం. ఆ మౌనం ఏం చేస్తుంది? మానవుని శిలలాగా చేసేస్తుంది. రాత్రి బాగా నిద్రపోయినాం, మనకేం తెలుసు? ఆ ప్రకారంగా జాగ్రత్త అవస్థలు కూడా ఏమి ఈ గాఢ సుషుప్తి అయినటువంటి స్థితిని ఎవరైతే పొందుతారో అతడు శిలలాగా ఉండగలడు. అందుచేత అది కలిగి ఉండమని భావం. కుర్వన్ నిజం ప్రకృతమేవ యదా ప్రవాహమాచార జాలమచల పరమార్థమౌనాత్తు. ఓ శ్రీరామచంద్ర, చెప్తున్నారు ఇప్పుడు. ఇక మీద పరంపరగా ఏవైతే వస్తూ ఉన్నాయో స్వకీయమైన రాజ్యాల ప్రస్తుత కార్యములు, ఆ ఆచారాలు యథారీతిగా నువ్వు చేసుకుంటావు. నువ్వన్నీ కూడా నీకేదైతే తనకు సంబంధమైన రాజకీయ రాజ్య వ్యవహారాలన్నీ వస్తుంటాయో వాటిని మాత్రం చక్కగా నువ్వు చేసుకుంటావు. కానీ లోపల మాత్రం
అచలుడువై లోపట పని చేసినప్పుడు చేయాలి, తనలో తాను నిశ్చయంగా ఉండాలి. అందుకు లోపల అచలుడువై పరమార్థమౌనము వలన, మామూలు మౌనం కాదు. పరమార్థం అంటే యథార్థమైనటువంటి వాస్తవికమైనటువంటి ఏదైతే మనము వస్తువులందు లయమవుతున్నామో ఆ మౌనం వలన అభిమానము, మోహము, మదము, భేదములు లేనివాడవై. దానివల్ల మనకేమనకూడదు? అభిమానం. ఈ అభిమానం చాలా గొప్పది అన్నమాట. అర్థమైందా? ఎందుకు అంటే అనేక జన్మల నుంచి మనం పుట్టుచూ వస్తూ ఉన్నాం. ఇక పుట్టిన తర్వాత మనకి ఏమిటి నిశ్చయమో? పుట్టిన తర్వాత ఎప్పుడైనా మరణము నిశ్చయమే. అయితే ఆ మరణం అనేది ఎప్పుడో నిశ్చయమైనా మనకి అడుగుడికి ఏమి ఉంటామో పోతామనే భయం ఉంది కదా, అది అభిమానం. సవాకి విదుషోకి తథారూఢో అభినవేశ అన్నాడు పతంజలి. తన రసవాకి అనేక జన్మల నుంచి పుట్టుచూ వస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు పుట్టినప్పుడు కూడా ఏదైనా ఒక చిన్న పిల్లల్లో ఇప్పుడు ఒక పిల్లి కానీ ఎలక కానీ మామూలుగా కుక్క పిల్లలు కానీ ఉంటాయి. అవి చిన్నగా ఇంకా జ్ఞానం చేసి రోడ్డు మీదకి వెళ్ళాయి అనుకోండి. ఆ రోడ్డు మీద ఏదైనా సైకిల్ హారన్ వినబడింది అనుకోండి, ఏమవుతుంది? ఏం చేస్తాయి? ఏమైనా చదువుకున్నాయా? స్కూల్లోకి వెళ్ళాయా? స్కూల్లో వేశారా? వాటికి అమ్మ టీచర్ చెప్పాడా, నువ్వు హారన్ కొట్టినప్పుడు రోడ్డు మీద చిన్నగా ఉంటే అది వచ్చి నేను నీ మీద వెళ్ళిపోతే నీ ప్రాణం పోతుందని చెప్పారు ఎవరైనా? చెప్పకపోయినా తన స్వాభావికమైనటువంటి అనుభవంతో అనేక జన్మల నుంచి పుట్టి చచ్చి వస్తున్నాం కాబట్టి ఆ భయోత్పాదన చేత నేను పోతాననేటువంటిది ఉంటుంది. దీని పేరు ఏమిటి? అభినవేశం. సవాహి విదుషోపి తథారూఢో అభినవేశ అన్నాడు. ఈ అభినవేశం అన్నటువంటిది కేవలం ఏమీ తెలియని పశుపక్షాదులకి, ఏమీ నేర్చుకోని మనుషులకి కాదు, పండితులకు కూడా ఈ అభినవేశం పొందన్నాడు. శాస్త్ర సంపాదన చేసుకున్నటువంటి, అనుభవం లేనటువంటి, ఆచరణ లేనటువంటి వారు, కేవలం శాస్త్ర సంపాదన చేసినటువంటి వ్యాకరణ, తర్క, మీమాంసాది పండితులు ఎవరైనా సరే దీనికి భయం అనేది వాళ్ళకు కూడా. అందుచేత చెప్తున్నాడు అనమాట, ఈ అభినవేశాన్ని చక్కగా తీసివేయాలన్నమాట. ఈ ప్రకారముగా అచలుడివై పరమార్థమౌనం వలన అభిమానాన్ని తీసుకో. అభిమాన, మోహ, మత భేదములు లేని వాడవై ఈ శరీర జీవభావం నుండి వచ్చుతుండవి. నేను జీవుడును, నేను దుఃఖిని, నేను కర్తను, నేను భోక్తను అన్నటువంటి భావన మాత్రం ముందు. ఈ భావన ఏ భావన? జీవభావం. అహం కర్త, అహం భోక్త అన్నటువంటిది జీవభావన. ఈ జీవభావనను ఏం చేయాలి? వదిలిపెట్టాలి. దీనివల్ల ఈ పరమార్థ మౌనము వలన ఆకాశ శోకము వలె నిర్మలమైన హృదయం కలిగి ప్రశాంతంగా ఉండదు. మనకి ఆకాశము వలె, అది ఆకాశము వలె, ఆకాశం వలె నిర్మలమైన హృదయాన్ని కలిగి చితి శివిచ్ఛాసాదేవం తమహితమేవాసాధ్యశామ్యతి జన్మస్థానశిలాం ప్రాప్య తీక్షధారాయతామసి. చితి శివిచ్ఛాసాదేవం తమేవాసాధ్యశామతి జన్మస్థానశిలాం ప్రాప్య తీక్ష్ణధారాయతాయసి. చెప్తున్నారు ఇప్పుడు
ఒక పదునైనటువంటి అంచు కలిగినటువంటి ఒక ఇనప కత్తి ఉందనుకోండి, ఖడ్గం. అది ఏమవుతుందో తెలుసా? అది తన జన్మస్థానమైనటువంటి మట్టి అందు పడి క్రమముగా అది ఏమైపోతుంది, కొనాలి మట్టి పదునైనటువంటి అంచుగా ఒక ఇనప కట్కం. ఇవన్నీ వస్తువులు ఎక్కడి నుంచి పుట్టాయి? భూమి నుండి. ఆ ప్రకారముగా ఆ చిద్రూప ప్రకృతి శివరూప దేవుని పొంది తదాకారమై శాంతి పొందుతున్నారు. ఎలాగైతే ఈ యొక్క విగ్రహాలు కానీ ఖడ్గాదులు కానీ కొన్నాళ్ళకి మట్టిలో కలిసి మెట్టి అయిపోతుందో ఆ ప్రకారముగా ఎవరైతే అయాత్మతత్వాన్ని చక్కగా తెలుసుకుంటున్నారో వారు కూడా తన స్వరూపమైన శాంతిని పొందిస్తూ ఉన్నారు అని ఈ ప్రకారముగా చెప్తున్నారు. సాధుర్వసతి చౌరౌఘే తావద్యావదసౌనతం పరిజానాతి విజ్ఞేయ నతరమతే పునః. సాధుర్వసతి చోరవు. సాధు దొంగల సమూహమునందు వారు దొంగలని తెలియనంత వరకు నివసించను. సాధువు అని మంచివాడు. వాడు దొంగల సమూహానికి వెళ్తాడు. ఎంతవరకు నివసిస్తాడు? వాడు దొంగని తెలియనంత వరకు నివసిస్తాడు. కానీ తెలిసిన తర్వాత మరలా చోటికి వెళ్ళను దాని ఎందు ప్రీతి కలిగి ఉండదు. ద్వైతే తావద్ సద్రూపే రమతే భ్రమతే చితి వరం పశ్యతి నో యావత్తం దృష్ట్వా తన్మయీ భవేత్. ఈ ప్రకారముగా చిద్రూపమైనటువంటి ప్రకృతి ఎంతవరకు పరమ పురుషుని దర్శింపకుండునో, ఈ చిద్రూప పరమాత్మ ఎంతవరకు అయితే ఆత్మజ్ఞానాన్ని మనకి పొందుకుంటా ఉంటున్నాము అంతవరకు అసద్రూపకి ద్వైత ప్రపంచమే తిరుగుతుంది. ఈ ద్వైత ప్రపంచంలో మరి ఎప్పుడైతే దర్శించిందో అప్పుడే తన్మయం చనిపోతుంది. ఎలాగైతే మనకి సజ్జనుడు అర్థమైందా? దొంగల ముఠాలు ఉన్నాడు, కానీ ఆయన మంచిగా అనుకుని వాళ్ళతో సంబంధం పెట్టుకున్నారు. దొంగతో తెలియలేదు మొత్తం. ఎప్పుడైతే తెలిసిపోయేటప్పుడు ఏమవుతున్నాడు? విడిచిపెట్టేస్తున్నాడు. ఆ ప్రకారముగా ఈ తెలియనంత వరకు తనకంటే భిన్నమైనది ఒకటి ఉందని ఆలోచించినారు. ద్వైత ప్రపంచంలో ఒకటి భిన్నమని ఆలోచించారు. ఎప్పుడైతే తెలుసుకున్నాడో తన స్వరూపం తాను ఉంటాడు. అందుచేత మనం అందరూ ఇప్పుడు ఏం తెలుసుకోవాలి? ఆత్మతత్వాన్ని, యథార్థాన్ని తెలుసుకుంటే ఉన్నటువంటి వాస్తవికమైన తత్వమే మనం ఇప్పుడు ఆ తత్వాన్ని మనం తెలుసుకోలేదనుకోండి, ఈ బయట ఉన్నటువంటితో తాదాత్మ్యం చెంది బయట ఉన్నటువంటిది అజ్ఞానము కాబట్టి అజ్ఞాన స్వరూపులుగా ఉండిపోతాం. ఈ తత్వం జ్ఞానం కాబట్టి నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపును సచ్చిదానంద స్వరూపు అన్నటువంటి విజ్ఞానాన్ని మనం ఎప్పుడైతే పొందుతున్నామో అప్పుడు మనము ఈ ఆత్మజ్ఞానాన్ని పొందిపోయి దీని ఎందు ప్రీతిగా ఉంటాం. మనసు దేనితో దాని ప్రీతి చెందుతుంది. అర్థమైందా? ఇది తెలియని వరకు దానితో ప్రీతి ఉంటుంది. ఇది తెలిస్తే దీంతో ప్రీతి ఉంటుంది. దాని దేని తప్పు చెప్పండి? బుద్ధి కదా జ్ఞానం. మరి బుద్ధిలో పాస్ అయినటువంటిదే మనస్సు అమలు చేయాలి. మనస్సు ఏం అమలు చేస్తూ ఉందో అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ అందరూ పనిచేయాలి. ఆ వర్కర్స్ ఇంద్రియాలు. అర్థమైందా? ఈ మధ్యలో మనస్సుకి ఇన్ఛార్జ్ ఇచ్చింది బుద్ధి. అది ఎక్కడ ఏ తీర్మానం చెప్తే ఆ తీర్మానాన్ని పాటించాలి. అందుకనే మనము ఆ బుద్ధి విశుద్ధ్యాయుక్తో ధృత్యాత్మానం ఆ బుద్ధిని పరిశుద్ధం చేసుకుంటాం. అప్పుడు ఆ బుద్ధిలో భావం ఏదైతే మంచిగా ఎదుగుతుందో ఆ భావం ఎప్పుడు కూడా భావాత్మక స్థితికి తీసుకెళ్తుంది. కాబట్టి అందరూ ఈ ప్రకారంగా తత్కర్మ నిష్ఠులై భగవద్భక్తులై ఆత్మజ్ఞాన సంపన్నులై
బ్రహ్మానందముతో విరాజులన్నట్లు ఆ గురుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ సదా రక్షించుగాక. ఓం సహనాభవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.